మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారినటువంటి కృష్ణలంక సిఐ నాగరాజ్ కేసుకు సంబంధించి ఇప్పటికి అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు. ఆయనకి ఏ శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది, ఈ కేసులో ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ బాలగారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో సిఐ నాగరాజ్ ఎట్టకేలకు రిమాండ్కి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ కస్టడీలో తీసుకుంటారో లేదో తెలియదు. ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉందండి ఒకవేళ నిజ నిర్ధారణ అయిపోతే? ఇప్పుడు మనం ఎక్కడో కొన్ని మీడియా స్పెక్యులేషన్స్ ఎక్కడో చూసాను. నాగరాజు అసలు ప్రూఫ్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అని అడిగారు అని చెప్పేసి. అంటే ఇది ఒక హిస్టారికల్ కేసులా మారిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్రామాణికంగా తీసుకొని పోలీస్ వాళ్ళు ఇలాంటి చర్యలు చేసుకుంటూ కూర్చుంటే ఎవరికి లా అండ్ ఆర్డర్ మీద నమ్మకాలు ఉండవు. ఒకటి. రెండు, ఒకవేళ ప్రూవ్ అయితే మరణశిక్ష పడాల్సిన అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే జీవిత ఖైదు శిక్ష కూడా కాదు, ఇక్కడ మరణశిక్ష పడాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, పడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక హిస్టారికల్ కేస్ని ఒక ప్రజల్లోకి భయాన్ని తీసుకెళ్ళలేకపోతే, భయం అన్నది పెట్టకపోతే, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటివి చేస్తే మరణశిక్షలు పోలీస్ వాళ్ళకు కూడా ఉంటాయి, వాళ్ళు కూడా విధులు రూల్ ఆఫ్ లా ప్రకారమే చెయ్యాలి, పవర్ ఉంది కదా, డ్రెస్ ఉంది కదా అని చెప్పేసి అని ఇలా ఇష్టానుసారం చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఉండేది ప్రజలకు సేవ చేయడం కోసం కానీ ప్రజల్ని చంపడం కోసం కాదు. మనమేమి ఇంకా బ్రిటిష్ రూలింగ్లో లేము, లేకపోతే నవాబు పరిపాలనలో లేము, లేదా రజాకార్ల పరిపాలనలో లేము, లేకపోతే రాజుల పరిపాలనలో లేము. ఎందుకంటే ఎవరిని పడతాలని చంపేసినా కూడా దిక్కు లేదు దానికి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, డెమోక్రసీలో ఉన్నాం. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని పెట్టుకునింది మనల్ని మనం సేవ్ చేసుకోవడం కోసం. అంటే ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ మనని సొసైటీని ప్రొటెక్ట్ చేయాలంటే కష్టం కాబట్టి కొంతమందిని మనం ఎంచుకొని వాళ్ళకి నెల నెల జీతాలు ఇస్తూ మనల్ని చూసుకోండి అని చెప్పి అప్పచెప్పాం. అంతేగాని దాన్ని మన మీద రుద్దడం కోసమో మన మీద వాళ్ళు ఏదో చేయడం కోసం కాదు పెట్టాం. అయితే ఇక్కడ ఈ సిఐ నాగరాజు కావచ్చు, లేకపోతే సోకాల్డ్ ఎవరైతే దీంట్లో కింగ్ పింగ్స్ వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలి అంటే నాగరాజు ఓపెన్ అయ్యి అసలు ఏం జరిగిందనే ఫ్యాక్ట్ చెప్పాలి అతను. లేదు అతనికి శిక్ష తగ్గించుకోవాలనుకుంటే అప్రూవర్గా మారాలనుకోండి, శిక్ష తగ్గే అవకాశాలు కూడా ఆయనకు ఉంటాయి. ఎందుకంటే ఎవడు కింగ్ పిన్ బయటకి వేస్తే అప్రూవర్గా మారిపోతారు. అప్రూవర్గా మారిపోయారు అనుకోండి, ఖచ్చితంగా దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకొని మిగతా ఎవరెవరైతే ఉన్నారో మెయిన్ కింగ్ పిన్ అయితే ఉన్నారో అతన్ని పనిష్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ పోలీస్ వాళ్ళకి కూడా ఒక గుణపాఠంలో ఉంటుంది, ఇంకోసారి ఇలాంటి చర్యలు చేయకుండా ఉండడం కోసం. అయితే దీంట్లో మరణశిక్ష వరకు ఎందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే, ఇంత క్రూరంగా ఎప్పుడు కూడా మీకు మర్డర్లో క్రూరత్వాన్ని బట్టి శిక్ష ఉంటుంది. అంటే ఒకసారి కోసి చంపేస్తే ఒక కైండ్ ఆఫ్ క్రూరత్వం, కోసి ముక్కలు చేసి ఆ క్రూరత్వం అంటే మైండ్లో ఉన్న ఆ క్రుయాలిటీ అంతా బయటికి కనిపించే విధంగా మర్డర్ ఉందనుకోండి, ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ క్రూరత్వాన్ని బట్టి ఇప్పుడు దీంట్లో క్రూరత్వం పీక్ వెళ్ళిపోయింది, క్రుయాలిటీ పీక్ వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకు కూడా శవం దొరకనటువంటి పరిస్థితి పీక్ వెళ్ళిపోయింది అంటున్నా నేను. అట్లీస్ట్ ఆనవాళ్ళు కూడా లేకుండా మాయం చేసిన కెపాసిటీకి వచ్చేసారు, హ్యాష్ని కూడా నీళ్ళల్లో కలిపేశారు. అంటే క్రుయాలిటీ ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచించండి. సో ఆ రేంజ్లోకి వెళ్ళిపోయిన క్రుయాలిటీని అదే రేంజ్లో శిక్షించకపోతే సమాజంలో ఉన్న పోలీస్ ఇన్స్టిట్యూట్ దారిలో పడే అవకాశం అయితే తక్కువ. సో ఒకవేళ మీరు అన్నట్టు మనం అనుకున్నట్టుగానే అక్కడ జరిగినంత కనిపిస్తుంది, కానీ న్యాయస్థానానికి ఖచ్చితంగా ఎవిడెన్సే కావాలి. ఆ ఎవిడెన్స్ కనుక ఒకవేళ ఈ సిట్ బృందం కనుక చూపించలేకపోతే, ఎందుకంటే సీసీ ఫుటేజ్ లేదంటున్నారు, ఇప్పుడు నాగరాజు నోరు తెరిచి అప్రూవర్గా మారి చెప్తే తప్ప ఏం పెద్దగా ఎవిడెన్స్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా కనపడుతుంది. సో ఇది ఎట్లా న్యాయస్థానంలో 100% గా కనిపించేలాగా ఉంది? చాలా సింపుల్ అండి. ఇన్వెస్టిగేషన్ చేసే టీం ఏదైతే ఉందో ఈ కేసుని నీరుగార్చడం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తప్ప చాలా మందికి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ట్రూత్ ని బయటికి తీయాలి, రెస్గెస్టాయిని తీయాలి అని చెప్పేసి చిత్తశుద్ధి అయితే లేదు. అది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే సీసీ ఫోటోలు డిలీట్ చేశారు, రిస్టోర్ చేయండి, ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, రిస్టోరేషన్ పెట్టండి, డివిఆర్లో తీసుకొచ్చి మళ్ళీ ఉన్న డేటాని రిట్రీవ్ చేయించండి. అది లేదు, అతను ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గూగుల్ టేక్అవుట్స్ తీసుకోండి, కాల్ డీటెయిల్స్ తీసుకోండి, నెట్వర్క్స్ తీసుకోండి, చుట్టుపక్కల ఉన్న కెమెరాలు తీయండి, ఆ ఏరియాలలో వచ్చి పోయి దారి చేసిన ఉంటాయి కదా, వెహికల్స్ పోవడం రావడం చేయడం టైమింగ్స్ ఇవన్నీ కూర్చోబెట్టి వాళ్ళతో నార్కో అనాలిసిస్ చేయించండి. నార్కో అనాలిసిస్ తో నిజాలని బయటకు వస్తాయి కదా. మరి మొత్తం టీం ఎవరైతే ఉన్నారో మొత్తం మన అందరికీ నార్కోస్ చేయండి, నార్కో అనాలిసిస్ చేస్తే నిజాలు బయటకు వస్తాయి, దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయండి, చైన్స్ని కనెక్ట్ చేయండి. అలా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేయట్లేదు. హడావుడిగా ఏదో రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి, హడావుడిగా అతన్ని లోపల పంపించాలి, ఈ ఇష్యూని సద్దుమణిగించాలి అన్నది ఉంది తప్పనిచ్చి పోలీసు వాళ్ళు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది అసలు ప్రూవ్ అయ్యే కేసు కాదు. సాయి కృష్ణ బంధువులు కూడా మొన్న అన్నారు, తన అరెస్ట్ అయిన రోజు తనే కాదు మాకు ఇంకా
చాలా మంది ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా అరెస్ట్ అయిన రోజే మాకు కొంత ఇప్పుడు న్యాయం జరిగింది ఇప్పటి వరకు ఓకే, వాళ్ళు కూడా అరెస్ట్ అయితేనే ఇంకెక్కువ మేము సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్పారు. నిజంగానే ఒక మనిషి చనిపోయాడంటే లేకుంటే లాకప్ డెత్ అయ్యారంటే ఒక్కరితో అయ్యే పని కాదు, పక్కన ఆల్మోస్ట్ 3-4 బై ద వే ఇది లాకప్ డెత్ కాదు, లాకప్లో జరిగిన డెత్ కాదు, ఇది మర్డరే. లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వేరే ప్లేస్లో జరిగింది కాబట్టి లాకప్ డెత్ అనడానికి లేదు. పోలీస్ మర్డర్ అని చెప్పాలి, పోలీస్ లీగల్ మర్డర్ అని చెప్పాలి. జనరల్గా మర్డర్లు అనేది ఇల్లీగల్, కానీ ఎందుకు లీగల్ అని చెప్తున్నామంటే ఈ లీగల్ సిస్టమ్ని లీగలైజ్డ్గా వాడుకొని మర్డర్ చేశారు. లీగల్ సిస్టమ్ని ఏదైతే లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఉందో దాని ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాడుకొని మర్డర్ చేశారు, అది లీగల్ మర్డర్ అంటున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మీ నాగరాజుతో పాటుగా మిగతా ఇన్వాల్వ్ అయినటువంటి వారు ప్రతి ఒక్కరు తీసుకుపోయిన ఒక్కటండి, ప్రతి ఒక్కరు ఈ మర్డర్కి సంబంధించి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ బర్న్ చేసిన స్టాఫ్ ఉంటుంది చూసారు అక్కడ బరియల్గొండ, వాళ్ళు కూడా. ఎందుకంటే బేసికల్గా మీరు తీసుకోవాల్సిన ప్రికాషనరీస్ ఏవైతే అవి చేసుకోకుండా ఉండడం కూడా, డ్యూ ప్రాసెస్ చేసుకోకపోవడం కూడా మీరు కూడా పార్ట్ అండ్ పార్సలే. ఇప్పుడు గంజాయి ఉంటుందండి, మీరు గాంజా తీసుకొని పోతుంటే ఎక్కడో పాపం లిఫ్ట్ అడుగుతాడు, ఎవడో బైక్ మీద ఎక్కించుకుంటాడు, వెనకాల వాడు గాంజా ఉంటుంది, పట్టుకుంటే మొత్తం అందరం పట్టుకుంటారుగా, అప్పుడు ఆ బైక్ ఓన్ని కూడా సీజ్ చేస్తారుగా. అంటే ఆడికి ఏం తెలియదు కానీ చేస్తున్నారు కదా. మరి ఇదే అనాలజీ దానికి కూడా అప్లై చేయాలి. ఈ మర్డర్ల వాళ్ళు కూడా పాలు పంచుకున్న వాళ్ళే కదా, మరి వాళ్ళు కూడా శిక్షలకు అర్హులే కదా. ఓ చెత్త గాంజా దానికే, డ్రగ్స్ దానికే ఇంత పరిగణించినప్పుడు మరి మనిషి ప్రాణము. సోషల్ మీడియా కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. సోషల్ మీడియా కేసులో ఫార్వర్డ్లు చేశారని చెప్పేసి అని కేసులు పెట్టి ఇది చేయలేదా, హెరాస్ చేయలేదా? అంటే ఇక్కడ ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోయిందంటే స్టేట్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ అయిపోయినట్టే. స్టేట్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ అయిపోయిందంటే వీళ్ళు చెప్పిన పథకాలు, ఇన్వెస్ట్మెంట్స్, డెవలప్మెంట్ ఇవన్నీ ఫెయిల్యూర్ అయిపోయినట్టే. చాలా సింపుల్. ఈ లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటాయి. సో ఇవన్నీ ఫెయిల్యూర్ అయిపోయినారంటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అయిపోయినట్టే. ఇది బేసిక్ సింపుల్ ఫండమెంటల్. ఎందుకంటే ఊరికే మాటలు చెప్పుకోవడం వల్ల పని లేదు కదా, ప్రాక్టికాలిటీస్ కూడా మనం చూడాలి కదా. 99 రూపాయలకి ల్యాండ్ ఇచ్చే దిగజారమైన పరిస్థితికి మనం దిగజారిపోయాము అంటే 100 కోట్ల ల్యాండ్ రూపాయలు ఏ రేంజ్లో మీరు స్కామర్స్గా మారిపోయారు. స్కామర్స్ ఉన్న మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే దొంగ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బేసికల్గా అదే మైండ్ సెట్ ఉంటుంది. సో ఈరోజు వీళ్ళు స్కామర్లు కాబట్టి ప్రభుత్వం, స్కామర్ల ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా అలానే ఉన్నాయి. లేకపోతే ఫైనల్గా సాయికృష్ణ తల్లిదండ్రుల కానీ పేరెంట్స్కి, ఫ్యామిలీకి ఈ అరెస్ట్ ద్వారా కొంతమేరకు న్యాయం జరిగింది అనుకోవచ్చా? పూర్తి స్థాయి న్యాయం ఎప్పుడు జరిగింది అనుకోవచ్చు మనం? అసలు నన్ను అడిగితే వాళ్ళకు న్యాయం కంటే ఇప్పుడే ఎక్కువ అన్యాయం జరుగుతుంది. న్యాయం జరుగుతోంది అని ఎవరైతే వాళ్ళ బంధువులు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే సోకాల్డ్ ఇప్పుడు మినిస్టర్స్ని అందరినీ ప్రీచింగ్ చేస్తున్నారో మానుకొని మీకు న్యాయం జరిగిందన్న ఫీలింగ్ నుంచి బయటికి రండి. ఇప్పుడే మీకు ఎక్కువ అన్యాయం జరగడం మొదలైంది. అప్పటికంటే బాబుని చంపేసి బర్న్ చేసేసి హ్యాష్ చేయడం ఒక ఎత్తు, కానీ దాని కంటే ఘోరమైన అన్యాయం ఇప్పుడు జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ని మొత్తం నీరు గార్చే విధంగా, కంప్లీట్గా దోషుల్ని పక్కదవ పట్టించే విధంగా, దోషుల్ని రక్షించే విధంగా ఈ ప్రభుత్వం కావచ్చు, సిట్ కావచ్చు, లేకపోతే దాంట్లో పనిచేసే క్రూ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చేసే చర్యలు రేపటి రోజు మీ మీద నిందొస్తుంది. ఎందుకు అంటే ప్రూవ్ చేసుకోలేని కేసుల్లో ఈరోజు మీ కొడుకును పోగొట్టుకున్న తర్వాత కూడా మీరు అందరిలాగే మనం చాలా కేసులు చూసాం, ఆయిషా మీరా కేసు అని ఇంకోటని వాళ్ళ తల్లిదండ్రులాగా మీరు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే, ఏదో పేపర్లో పట్టుకొని తిరిగామమ్మా అంటే అంటే కనీసం మీరు ఒకవేళ చనిపోయే టైంకి మీరు మానసికంగా అయినా మేము మా బిడ్డను కోల్పోయిన తర్వాత శిక్షలు పడ్డాయి అని సంతృప్తితో పోవాలి అనే ఒక పరిస్థితులు కూడా లేకుండా పరిస్థితులకు వచ్చేస్తారు. ఎందుకంటే కనీసం చచ్చిపోయారంటే ఆ బాధలో నుంచి బయటకు వచ్చినప్పుడు, చనిపోయేటప్పుడైనా మనిషి ఓకే నా పిల్లడు పోయారు, ఇప్పుడు నేను ఎలాగో చనిపోతున్నా, కనీసం మనకి శిక్షణ వేయించాను అని చెప్పి మానసికంగా ఫీల్ అవుతారు కదా. అలాంటి పరిస్థితులు కూడా లేకుండా చేసే పరిస్థితులు ఇప్పుడు వచ్చేసాయి. సో పూర్తి న్యాయం అయితే వాళ్ళకి దక్కే అవకాశాలు అయితే లేవు. ఇప్పుడు చేసే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా కేసుని నీరు గార్చడమే ఉంది తప్పనించి వాళ్ళకి న్యాయం చేసే రూపంలో ఎక్కడా లేదు. రైట్ అండి. సో థ్యాంక్ యూ. అది మొత్తానికి సిఐ నాగరాజ్ కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు. ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నప్పటికీ, ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినప్పటికీ ఇంకా దీంట్లో డెప్త్గా ఇంకా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వారు చెప్తున్నారు.